ప్రారంభం జరిగింది. చెప్పు మానేరు పరివాహక ప్రాంత గ్రామీణ ప్రజలారా, ఈరోజు ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో 10 గేట్లను కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాంలో ఉన్నటువంటి నీరు ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు కరీంనగర్లోని 10 గేట్లను ఎత్తివేయడం వల్ల మానేరు అత్యధికంగా ఉధృతమైన ప్రవాహంతో ఈరోజు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క ప్రవాహం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, ఎలాంటి ఆస్తి జరగకుండా ముందే స్థానిక అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ జారీ చేసిన హెచ్చరికలను దయచేసి ప్రభుత్వం పట్టించుకొని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్చరికల్ని ప్రజలు పట్టించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అట్లాగే వాగులో ఉన్నటువంటి మానేరులో ఉన్నటువంటి మోటార్లను, ఏవైతే పొలాలకు వేసేటువంటి మోటార్లను ఉన్నాయో వాటిని వెంటనే తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇంతకు ముందే తెలిసింది, ముత్తారం మండలంలోని ఒడేడు గర్మిల్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరు బ్రిడ్జి, తెగిపోయినటువంటి మానేరు బ్రిడ్జి, కూలినటువంటి మానేరు బ్రిడ్జి మధ్యలో 5 ట్రాక్టర్లు ఇప్పటి వరకు అందులో చిక్కుకున్నాయి. ఆ చిక్కుకున్నటువంటి ట్రాక్టర్ల డ్రైవర్లు కూడా అందులోనే ఉన్నారని తెలిసింది. వాళ్ళ యొక్క ప్రాణాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి భయాందోళనలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలతో ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని ఇటువంటి మానేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలని సరైనటువంటి హెచ్చరికలు జారీ చేయాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నారు.